ఏ పార్టీ అయినా సరే తమ పార్టీలో చేరతామని ఎవరైనా వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కండువా కప్పిస్తారు. కార్యకర్తల్ని చేర్చుకుంటారు. వాళ్ళు ఇంకా యాక్టివ్గా కనిపిస్తే క్రియాశీల సభ్యత్వం కూడా ఇచ్చేస్తారు. అలా తెలుగుదేశం పార్టీకి 1 కోటి మంది సభ్యత్వం ఉంది. కానీ ఇటీవల జరిగిన ఒక్క ఇన్సిడెంట్తో కొత్తగా ఎవరైనా సభ్యత్వం ఇవ్వాలంటే టీడీపీ నేతలు 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారట. పార్టీకి బలాన్ని తెలిపే సభ్యత్వాలపై ఎందుకు ఆ పార్టీ నేతలు మల్లకుల్లాలు పడుతున్నారు? ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీల కంటే ఆదర్శంగా ఉండాలనేది తెలుగుదేశం నాయకత్వం ఆలోచన. అందుకోసమే ఏ పార్టీకి లేని విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంతో టీడీపీ రికార్డు సృష్టించింది. ఇండియాలో మరే పొలిటికల్ పార్టీకి లేని విధంగా టీడీపీ 1 కోటి మంది సభ్యత్వం కలిగి ఉంది. అయితే 1 కోటి మంది టార్గెట్ తో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందనే టాక్ నడుస్తోందట. వార్డ్, గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, పార్లమెంట్ స్థాయిల్లో భారీగా సభ్యత్వాల నమోదు టార్గెట్లు పెట్టింది అధినాయకత్వం. ఈ టార్గెట్ రీచ్ అయ్యేందుకు మిగతా పార్టీలకు చెందిన మద్దతుదారులకు కూడా తెలుగుదేశంలో సభ్యత్వం నమోదు చేశారట. పార్టీ హైకమాండ్ దృష్టిలో పడటానికో లేక నాయకుల మెప్పు పొందేందుకో గాని టార్గెట్ కంప్లీట్ చేసేందుకు స్థానిక నాయకులు ఎవరికి పడితే వారికి సభ్యత్వాలిచ్చిన పరిస్థితి ఉండదట. ఇదే ఇప్పుడు తంటాలు తెచ్చిపెడుతోందనే చర్చ సాగుతోందట. ఇందుకు ఇటీవల పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనే బిగ్ ఎగ్జాంపుల్ అంటున్నారు. పల్నాడులో జగన్ పర్యటనలు తెలుగుదేశం సభ్యత్వం కలిగిన రవితేజ అనే యువకుడు పట్టుకున్న ప్లకార్డ్ ఏపీ రాజకీయాలను అనుకోని మలుపు తిప్పింది. ప్లకార్డులో ఉన్న పుష్ప సినిమా డైలాగ్ వివాదాస్పదంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యవహారంపైనే హాట్ డిబేట్ నడుస్తోంది. ఆ ప్లకార్డులు, ఫ్లెక్సీలే ఏపీ పాలిటిక్స్ లో టెంపరేచర్ ని పెంచాయి. 2029లో వైసీపీ అధికారంలోకొచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అంటూ పుష్ప డైలాగ్ ఉన్న ప్లకార్డులపై నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆ ప్లకార్డ్ పట్టుకున్న వ్యక్తి చుట్టే రాజకీయమంతా తిరుగుతోంది. అతను టీడీపీకి చెందిన వ్యక్తంటూ అతని తెలుగుదేశం మెంబర్షిప్ కార్డును వైసీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దాంతో వివాదం మరింత ముదిరింది. ఆ వివాదాస్పద ఫ్లెక్సీ పట్టుకున్నది టీడీపీ సభ్యుడేనని వైసీపీ నేతలు చెప్పటంతో టీడీపీ ఇరకాటంలో పడింది. కానీ వైసీపీ వాదనను తెలుగుదేశం నేతలు కొట్టిపారేస్తున్న పరిస్థితి నెలకొంది. సభ్యత్వ నమోదు టార్గెటే ఇప్పుడు టీడీపీని ఇబ్బందుల పాలు చేసిందనే టాక్ పార్టీలో వినిపిస్తోందట.